భయంకరమైన రీతిలో స్వలింగ సంపర్కంగా ఎక్కువగా ఉండేటువంటి దేశం అమెరికా అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా లాస్ ఏంజల్స్ అనే ప్రాంతం, కాలిఫోర్నియా రాష్ట్రం, ఆ ప్రక్కన లాస్ వేగాస్, శాన్ ఫ్రాన్సిస్కో ఈ ప్రాంతాల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే బైబిల్కి విరుద్ధమైనటువంటి కార్యాలు జరుగుతూ వస్తున్నాయి. అక్కడ స్వలింగ సంపర్కం, మమ్మల్ని కాన్స్టిట్యూషన్లో చేర్చాలి, మాకు సమాన హక్కులు రావాలని ఎల్జీబీటీక్యూ అంటే లెస్బియన్స్, గేస్ అనేటువంటి వారు కూడా పోరాటాలు చేయటం మొదలుపెట్టారు. మాకు కూడా ప్రభుత్వంలో, అధికారంలో మాకు కూడా స్థానాలు కల్పించాలి, మాకు కూడా సమాన హక్కులు కావాలి అని వారు రోడ్ల మీద అనేకమైన ప్రొటెస్టులు చేశారు. కానీ ఈ రోజున డొనాల్డ్ ట్రంప్ చేసింది ఏంటి తెలుసండి? అతని స్పీచ్లో మాట్లాడాడు, అమెరికాలో ఇక 2 జెండర్స్ ఉంటాయి, ఒకటి మేల్ అండ్ ఫీమేల్. నేను అమెరికా దేశానికి సుమారుగా 11 సార్లు వెళ్ళొచ్చాను. సో అక్కడ పరిస్థితులను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వారు అప్లికేషన్ ఫామ్ ఏదైనా తీసుకుంటే అందులో జెండర్ అనే ప్రాంతంలో చాలా ఉంటాయండి. మన భారతదేశంలో అయితే మేల్ అండ్ ఫీమేల్ మాత్రమే ఉంటాయి. కానీ అమెరికాలో ఒక అప్లికేషన్ ఫామ్ మీరు తీసుకుంటే జెండర్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే జెండర్లో. అంటే అమెరికా దేశం అలా మారిపోయింది, బైబిల్కి విరుద్ధంగా మారిపోయింది.